వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో ద్రవిడ పార్టీలనే కాదని చెప్పేసి అధికారంలోకి వచ్చిన టీవీకే విజయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ తమిళ రాజకీయాలను తీసుకొచ్చి ఆంధ్ర రాజకీయాలతో ముడిపెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా రాలేక పొత్తులతోనే గెలిచాడని చెప్పేసి, తమిళలో టీవీకే పార్టీ విజయ్ సింగల్ గా వెళ్లి అధికారంలోకి వచ్చాడని చెప్పేసి వైసీపీ పార్టీలు అయితే పవన్ కళ్యాణ్ ను ఎగతాళి చేస్తున్నాయి. అదేవిధంగా ట్రోల్స్ కూడా చేస్తున్నాయి. ఈ అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చిత్తూరు జనసేన పార్టీ నాయకులు లోచన్ శ్రీరామ్ గారు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఈ ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏముంది అనే విషయాలపైన లోచన్ గారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అన్న. సార్, ఏంటి తమిళనాడులో ఎలక్షన్స్ జరిగి తమిళనాడులో విజయ్ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ పైన వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయడం ఏంటి? ఇప్పుడు వైసీపీ వాళ్ళు అధికారంలో లేరు, చాలా ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి పొద్దుపోగా ఏదో ఒక పనులు చేయాలి. దాంట్లో వాళ్ళకి దొరికిన కొత్త ఇదే ఈ తమిళనాడు ఎలక్షన్స్. విజయ్ గారు 2 years బ్యాక్ పార్టీ పెట్టారు. ఈ ఎలక్షన్స్కి సింగిల్గా వెళ్ళి పోటీ చేశారు, గెలిచారు. వెల్ అండ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టు కంగ్రాచులేట్ హిస్ పార్టీ. తమిళనాడు தேர்தல்ல வெற்றி பெற்ற முதலமைச்சராக பதவியேற்று பெற்றிருக்க தமிழன் வெற்றி கழகம் కచ్చి தலைவர் జోసెఫ్ విజయ్ సార్కి வாழ்த்துக்கள். సో ఇప్పుడు మన ఆంధ్ర పాలిటిక్స్కి వస్తే 2019లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా 130కి పైగా మందిని ఎలక్షన్స్ బరిలో దింపారు. 175 స్థానాలకి పోటీ చేసిన ఏ ఒక్కరి మీద కూడా ఒక క్రిమినల్ కేసు కూడా లేదు. ఆర్టీసీ బస్సు కండక్టర్ పిల్లల్ని ఎమ్మెల్యేలుగా నిలబెట్టారు. ఒక సీటు గెలిచారు 2019లో. ప్రయత్నం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సింది, ఒక ఓటమి నుంచి పుట్టిన పార్టీ జనసేన పార్టీ. 2009లో టీఆర్పీ పార్టీ చిరంజీవి గారు, పద్మవిభూషణ్ చిరంజీవి గారు పార్టీ పెట్టి పోటీ చేసిన తర్వాత దాదాపు 80 లక్షల ఓట్లు తెచ్చుకొని 18 సీట్లు పరిమితమైనప్పుడు, అప్పుడు జరిగిన కుట్రల్లో భాగంగా సీట్లు అమ్ముకున్నారని, డబ్బులు తీసుకున్నారని, రాజకీయం తెలియదని అమ్ముకున్నారని రకరకాలుగా అప్పుడు ప్రముఖ పార్టీలు చిరంజీవి గారి పైన ఉన్నది లేనటువంటి ఇది పెట్టి అభియోగాలు మోపి, చిరంజీవి గారు కూడా ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు మనకు అవసరం లేదు, మనం హుందాగా ఉన్నాం అన్న దీంతో మనకి ఇలాంటి రాజకీయాలు వద్దు అని చెప్పి వెనక్కి రావడం జరిగింది. సో దాన్ని కొంతమంది పార్టీ మూసేశారనేసి, పార్టీని అమ్ముకున్నారనేసి రకరకాలుగా మాట్లాడినారు. కానీ ఏ ఒక్కటి ఈరోజు వరకు నిరూపణ కాలేదు. ఇంకోటి ఏంటంటే, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు 100 మందికి పైగా బీసీలకి సీట్లు ఇచ్చారు. ఇంతవరకు ఏ పార్టీ ఇవ్వలేదు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్ని మన ఆంధ్ర రాజకీయాలతో పోలుస్తున్నారంటే, గత 50-60 సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాలు 2 పార్టీల మధ్యనే జరుగుతుంది. ద్రవిడ పార్టీలు తప్ప వేరే పార్టీ. ఇంకోటి ఏంటంటే, జాతీయ పార్టీ ప్రభావం చాలా తక్కువ తమిళనాడు రాజకీయాల్లో. మన అన్నామలై గారు బీజేపీ నుంచి గట్టి పోటీ ఇచ్చినా పోయిన 2 ఎలక్షన్స్కి జాతీయ పార్టీ ప్రభావం తమిళనాడు రాజకీయాల్లో చాలా తక్కువ. సో పవన్ కళ్యాణ్ గారు 5 years బ్యాకే చెప్పారు, తమిళనాడు ప్రజలు 3వ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు, చాలా స్కోప్ ఉంది, వాక్యూమ్ ఉందని పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు. అది ఈరోజు నిజమైంది. ఏదో కర్మకాలి ఏదో పెళ్లిలో ఇద్దరు కలిసి ఒక ఫోటో తీసుకుంటే దాన్ని బట్టి మేము సపోర్ట్ చేసినాము, మా వల్లే గెలిచింది, ఆ ఫోటో పట్టుకున్న దాని వల్లే గెలిచారంటున్నారు. అప్పుడు ఇక్కడ గెలవాలి కదన్నా. ఇప్పుడు మళ్ళీ పొత్తులు పెట్టుకున్నారు, సింగిల్గా పోలేదు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు 2019లో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, వైఎస్ఆర్సీపీకి మ్యాండేట్ ఇచ్చి 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. గెలిపించిన తర్వాత 2024 ఎలక్షన్స్లో 11 మంది గెలిచారు, వాళ్ళ అధ్యక్షుడితో పాటు. గెలిచిన తర్వాత 11 మంది. ఇక్కడ తమిళనాడులో చూస్తే స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయినప్పటికీ వాళ్ళ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక్కడ వీళ్ళకి ఆ దిక్కు కూడా లే, ప్రధాన ప్రతిపక్షం కూడా లే. ఇంకా ఇట్లా ఖాళీగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు, సింహం సింగల్గా వెళ్తున్నారు. సరే, ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటల వల్ల నేను తమిళనాడు విజయ్ గారి పార్టీ గురించే వస్తాం. విజయ్ గారు
పొత్తులు లేకుండా వెళ్ళారు, ఎలక్షన్కి వెళ్ళారు. ఎలక్షన్కి ముందు విజయ్ గారు ఇచ్చిన మీటింగ్స్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నేను మతపరమైన రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోను అన్నారు. అవును. వారసత్వ రాజకీయ పార్టీలతో నేను పొత్తు పెట్టుకోను అన్నారు. ఇంకోటి కుల బేస్డ్గా ఉండే, క్యాస్ట్ బేస్డ్గా ఉండే పార్టీలతో నేను పొత్తు పెట్టుకోను అన్నారు. ఈరోజు మీరు చూస్తే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మెజారిటీని చూస్తే ఈరోజు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్. కాంగ్రెస్ ఏ పార్టీ అన్నా? వారసత్వ పార్టీ. తరతరాలుగా వాళ్ళే ఉన్నారు, గాంధీ ఫ్యామిలీ, వారసత్వ పార్టీ. ఈ వీసీకే ఏ పార్టీ అన్నా? దేని మీద ఉంది? కులం మీద ఉంది. ఐయుఎంఎల్ ఏ పార్టీ అన్నా? దేని బేస్ చేసుకుని ఉంది? ముస్లిం మైనార్టీ. మరి అక్కడ గెలిచిన 3 రోజులకే ఆయన చెప్పిన మాటలన్నీ మార్చేశారు. సరే, ఇప్పుడు మీ వల్లే గెలిచారు అంటున్నారు, ఓకేనా? నేను ఒకటి అడుగుతా, వైసీపీ వాళ్ళు అఫీషియల్గా ఎక్కడైనా విజయ్ గారికి మద్దతు ఇచ్చారు? టీవీకే పార్టీ గెలిపియండి అనేసి. ఈడే గెలవని వాళ్ళు పక్కన వాళ్ళకి ఏం పై మరి? అంటే వాళ్ళు మా వల్ల గెలిచారు అంట, మా జగన్ గారి ఫోటో పెట్టుకోవడం వల్ల గెలిచాడు అంటున్నారు. నేను అదే అడుగుతా అన్న, ఈడే గెలవలేదు, మీరు ఫోటో పెట్టుకుని ఆడట గెలుస్తారు? ఇప్పుడు ఎవరు వచ్చి అభిమానులు ఫోటోలు ఇచ్చినా చూపిస్తారు, మంచి ఎలక్షన్ క్యాంపెయిన్లో చూపిస్తారు. ఇప్పుడు అట్లా అనుకుంటే విజయ్ గారు 10-20 సార్లు పవన్ కళ్యాణ్తో కలిసారు. బహిర్గంగానే చెప్పినారు, నేను పవన్ కళ్యాణ్ గారు అభిమాని అనేసి. మేము మాట్లాడచ్చు. ఇప్పుడు అక్కడున్న పరిస్థితులకి ఇక్కడున్న పరిస్థితులకి కంపేర్ చేయకూడదు. ఇక్కడ రాజకీయం, అక్కడ 234 స్థానాల్లో విజయ్ గారినే చూసి ఓటేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేసినప్పుడు నిల్చున్న ప్రతి క్యాండిడేట్, నీ కులం ఏంటి, కులంలో నీది ఏ ఊరు, మళ్ళీ దాంట్లో ఏ తెగ నీది, నీ ఇంటి పేరు ఏంటి, ఇన్ని చూసి కానీ మన ఆంధ్రాలో ఎలక్షన్స్ చేయలేము. మన కులానికి విలువలు ఇచ్చే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని పెట్టి, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు మీరు చెప్తున్నారు కులం అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కులం రాజకీయం చేయడం లేదంటారా? చేయలేదన్న. మీరు చేసినట్టయితే మీరు పార్టీలో ఉన్న నాయకుల్ని చూడండి, కింద స్థాయి కార్యకర్తల్ని చూడండి, ఏ కులాల నుంచి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులాన్ని తీసుకున్నారు ఆయన సొంతంగా. కుల రాజకీయాలే చెయ్యాలి, నేను ముఖ్యమంత్రి అయిపోవాలి పార్టీ పెట్టిన వెంటనే, నాకు ముఖ్యమంత్రే కావాలి, నాకు రాష్ట్ర భవిష్యత్తు అవసరం లేదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అది కరెక్ట్గా ఆలోచిస్తే స్కెచ్ సంవత్సరం టైం పవన్ కళ్యాణ్ గారు గేట్లు తెరిచేసి మీరు రండి నా పార్టీలో జాయిన్ అవ్వండి, మీకు నేను ఎమ్మెల్యే సీట్లు మినిస్టర్లు చేస్తానంటే వైసీపీ సగం ఖాళీ అయిపోతుంది. ఇంకోటి చెప్తున్నా, అక్కడ తమిళనాడులో బాగా డెవలప్ అయిన స్టేట్ అది, దానికి క్యాపిటల్ ఉంది, అక్కడ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు విజయ్ గారు సీఎం అయిన తర్వాత కూడా ఆయన కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు లేకపోతే ఈ మన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, క్యాపిటల్, వీటి మీద పోరాడాల్సిన అవసరం లేదు, దాని మీద వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి వెల్ఫేర్ స్కీమ్స్ ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని సక్రమంగా అమలు చేసే పని తప్ప వేరే హెడ్ఏక్ లేదు ఆయనకి. ఇక్కడ అలా కాదు. మనము బైఫర్కేట్ అయింది 2014లో. దాని తర్వాత మన రాష్ట్ర పరిస్థితి ఏంటో, క్యాపిటల్ సిటీనే లేదు. పెట్టిన క్యాపిటల్ సిటీని పోయిన 5 సంవత్సరాల్లో వీళ్ళు చించిన విస్తరాకు చేసినారు. ఏ దిక్కు లేకుండా పోయింది రాష్ట్రం. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు తన సొంత లాభం కాకుండా రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి తగ్గి 21 స్థానాలు తీసుకొని పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి ఈరోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం అనే పదవికి ఒక బలం వచ్చింది. ఇంకోటి అంటున్నారు, సీఎం అయిపోయారు విజయ్ గారు అనేసి. అన్న, పవర్ అనేది మనిషిలో ఉంటుంది, పదవిలో కాదు. పవన్ కళ్యాణ్ గారికి పదవులతో అవసరం లేదు. ఏ పదవి లేనప్పుడే 151 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని చెప్పి మరి అదాపాతాలోనికి తొక్కినారు. సో అలాంటి వ్యక్తిని సీఎం, నేను ఈరోజు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనుకుంటే ఈరోజు నుంచి సంవత్సరం టైం, గేట్లు ఓపెన్ చేసి రండి నా పార్టీలో, నేను ఎవరికైనా సీట్లు ఇస్తాను, రండి, డబ్బులు ఉండే వాళ్ళకి సీట్లు ఇస్తారు రండి అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year ఓట్లు వేస్తారంటారు ప్రజలు? వేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం, నేను ఇంకొకరిని సీఎం చేసి నేను డిప్యూటీ సీఎంగా ఇన్ని శాఖలు తీసుకున్నానని చెప్తేనే ఓట్లు వేసినారు. నేనే సీఎం అవుతానని చెప్తే ఎందుకు? అంటే అప్పుడు కూటమి చూసి వేశారు, ఇప్పుడు కూటమి ఉండదు కదా. కూటమిలోనే పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తారన్నా. వాళ్ళు ఒప్పుకోవాలి కదా, అపోజిషన్ లో టీడీపీ వాళ్ళు ఉంటారు కదా. ఎందుకు ఒప్పుకోరన్నా? ఇప్పుడు ఆరో పరిస్థితులు, మొన్న పరిస్థితులు
2024లో మాకు ఒక అనుభవం ఉన్న నాయకుడు కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. సెంట్రల్లో మోడీ గారితో సహాయంతో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సహాయంతో పరిపాలన జరుగుతుంది. ఈ 5 ఏళ్లలో మేము కూడా స్థిరపడుతున్నాం. మాకు గవర్నెన్స్ మీద, ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్స్ మీద అవగాహన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కొన్ని శాఖలు తీసుకున్నారు. ఈరోజు చూస్తే ఆ శాఖలన్నీ నేషనల్ వైడ్ మొదటి ర్యాంక్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్లో 24వ స్థానంలో ఉండేదాన్ని ఈరోజు మొదటి ర్యాంక్ వచ్చింది. నిన్నగాక మొన్న మన దీన్ దయాళ్ పంచాయతీ పురస్కారాలకి 5 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు మేము అడగచ్చు కూడా, సో మాకు ఇలాంటి క్యాపబిలిటీ ఉంది, మాకు ఇవ్వండి. మా గవర్నెన్స్ స్టూడెంట్ కూడా ప్రజల వద్దకు కూడా పోయి అడగచ్చు. సరే, మీరు ఇన్ని చెప్తున్నారు. అయితే ఇటీవల ఎలక్షన్స్ లో రోజా గారు స్టాలిన్ గారికి ప్రచారం చేస్తారు. స్టాలిన్ గారు ఓడిపోయారు. ఆయన స్టాలిన్ కలత్తూరు నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇప్పుడు అదే రోజా గారు స్టాలిన్ ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళా విజయ్ గారిని పొగుడుతున్నారు. అది ఏ విధంగా చూడొచ్చు? గెలవక ముందు కూడా విజయ్ గారికి ఎప్పుడు వైసీపీ పార్టీ మద్దతు ఇయ్యలే. మీరేమన్నా చూసినారా? వాళ్ళు అఫీషియల్ గా మేము మద్దతు ఇస్తున్నాం ఈ పార్టీకి, మా సపోర్ట్ ఈ పార్టీకి ఉందని ఆడని చెప్తున్నాను. రోజా అనే ఆమె తమిళనాడుకి వెళ్ళింది, ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది. ఏం చెప్పింది మైక్ తీసుకొని? నల్లవరకు నల్లదే నడపం, స్టాలిన్ సార్ 100 వర్షం సంతోషమా ఇరుపారు అని. ఏమైంది? సర్వనాశనం. ఆనిందో లేదో సర్వనాశనం. ఎప్పుడు ఓడిపోయిన వ్యక్తి ఓడిపోయి ఇప్పుడు కొలత్తూరులో ఎలక్షన్ రిజల్ట్ నెక్స్ట్ రోజు పోతే ఏడుపులు పాపం ఆయన్ని చూసి. మళ్ళీ నెక్స్ట్ రోజు వెరీ నెక్స్ట్ డే మళ్ళీ మైక్ తీసుకొని విజయ్ సారు మా జగనన్ననే ఫాలో అయినారు, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి, ఆయన మాట తీరు నుంచి అంతా జగనన్నని ఫాలో అయ్యి సీఎం అయినారంట. ఇట్లాంటి మనిషిని ఏం మాట్లాడదు? మీరు చెప్పండి. ఇంకోటి ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారికి ఒళ్ళు బాలేకుండా ఏదో కృష్ణారామ అంటాను కూర్చోన్నారని. నేను ఒకటి అడుగుతా, పోయిన ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్ గారికి ఒక చిన్న రాయి తగిలింది. రాయి తగిలితేనే ఏదో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినంత ఇది 10 మంది డాక్టర్లు అది ఇది పెట్టి చేసినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పని చేస్తున్నారు. ఆయనకి ఒక హెల్త్ ఇబ్బంది వచ్చి సర్జరీ చేసుకొని ఇప్పుడు నిన్న ఎవరు వచ్చి కలిశారన్న పవన్ కళ్యాణ్ గారు? మోడీ గారు వచ్చి కలిశారు. సో అప్పుడు అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంది. రోజా గారు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ గారితో పోల్సు విజయ్ గారి అభిమానులు వైసీపీ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారు లేపి తన్నారు పవన్ కళ్యాణ్ గారిని, ఆయనకి ఇంకా ఏం తెలియడం లేదని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్న ఇప్పుడు రోజా నగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన 2 times మా ఎమ్మెల్యేగా పనిచేసింది. ఎక్కడైనా నియోజకవర్గం ప్రజలు ఆ స్థానిక ఎమ్మెల్యే పనిచేయకపోతే ఓట్లేరు. ఈమె దీంట్లో ఏంటంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు తరిమేసినారు, నువ్వు మాకు పనికిరావు మా నియోజకవర్గానికి. సరే ఇప్పుడు నేను తమిళనాడు విజయ్ గారు అంటున్నారు కదా రోజా, ఆమె నగిరి నుంచి తమిళనాడు బార్డర్ 50 కిలోమీటర్లు. ఆమె ఎంతో ప్రేమతో కొనుక్కున్న బెంజ్ కారులో అట్లా ఒక 50 కిలోమీటర్లు పోతే శ్రీపెరంబుత్తూరు వస్తుంది, వరగడం వస్తుంది. ఆడ కంపెనీలు ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, మనకు తెలిసిన ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అట్లా ఒకసారి కారు వేసుకుంది వెళ్ళి వాళ్ళ అధ్యక్షుడికి, అన్న పక్క అన్ని ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, అన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, మనం దాంట్లో ఏదో ఒక 10 తెచ్చుకుంటే మనం రేపు ఎలక్షన్కి వెళ్ళాడు మాట్లాడచ్చు అన్నాను. అక్కడ చెప్పుంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి కొన్ని ఇండస్ట్రీస్ అన్నా తీసుకొచ్చుంటే. ఇప్పుడు మీరు మంత్రిగా పనిచేసినారు అంటే ఆమె పనిచేసింది ఏది ఏపీఐసీలో పనిచేశారు, తీసుకురావాల్సిన బాధ్యత ఉంది కానీ తీసుకురావాలి అన్న. మీరు చెప్పిన ఇంటర్వ్యూలో ఆమె ఏడైనా నేను 5 సంవత్సరాలు ఈ పని చేసిన మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా, టూరిజం మినిస్టర్, నేను ఈ పని చేసిన ఈ అభివృద్ధి చేసిన ఒక మాట చెప్పింది ఇంటర్వ్యూ. ఎంతసేపు వాళ్ళ తిండి గురించి 45 నిమిషాలు మాట్లాడింది. మా ఇంటికి వస్తే నేను ఏం తింటాను, వేరే వాళ్ళ ఇంటికి వస్తే నేను ఆడేం తింటాను, వాళ్ళకి ఏం పెడతాను, ఇది ఒక ఇంటర్వ్యూ. ఇప్పుడు ఆమె ఇంటర్వ్యూని నేను చూసేంత ఓపికలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి 2 మాటలు మాట్లాడితే ఆ ఇంటర్వ్యూని కొంతమంది చూస్తారు. ఇప్పుడు ఆమెను కూడా పార్టీలో ఎవరు చూడడం లేదేమో, ఆమెకి తలకాయ బుర్ర ఉండదు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఆమెని పట్టించుకోవట్లే. అందుకని ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి 2 మాటలు మాట్లాడితే ఆమెను గురించి మళ్ళీ ఒక లైమ్ లైట్ లోకి వస్తాము అని ఆమె ఇది పూర్తిగా మర్చిపోయారంటారు ప్రజలు. మర్చిపోయినారు కాబట్టి కదా ఇప్పుడు నా దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఏ వ్యక్తి అయినా ఒక 2 రోజుల్లో లైమ్ లైట్ లోకి వచ్చేయాలంటే ఎవరి గురించి మాట్లాడాలా?
పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి గురించో చిరంజీవి గారి గురించో వాళ్ళు ఎవరైనా తిడితే కూడా ఓన్లే అని చెప్పి వాళ్ళు క్షమించే గుణం ఉంది కాబట్టి వాళ్ళ మీద 2 రాళ్ళు వేస్తే మనల్ని చూస్తారు ప్రజలు. ఇది ఈ ట్రెండ్ గత 15 సంవత్సరాలు ఇదే జరుగుతుంది. అప్పుడు అంతే, మెగా ఫ్యామిలీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద బురద చెల్లితే మనం లైమ్ లైట్లోకి వస్తాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల గురించి నువ్వేమన్నా ఒక్క చిన్న ఇది చూపించగలను నేను ఇంటర్వ్యూలో? అసలు నీకు పని చేసేది తెలిస్తే కదా పక్కనోడి గురించి మాట్లాడేదని. అంటే ఆమె ఉన్న మంత్రిగా పనిచేసిన కాలంలో 2.5 సంవత్సరంలో ఏమి చేయలేదంటారా? చేస్తే ఏదైనా చూపాను. ఆడదామా ఆంధ్ర అని చెప్పి అదొక స్కామ్ జరిగింది, అది విచారణలో ఉంది. టూరిజంలో ఏం చేసాం? ఇప్పుడు ఆంధ్రాలో టూరిజానికి సంబంధించి మనకెంతో బీచ్ ఇది ఉంది. ఇక్కడ మనకు నెల్లూరు నుంచి వరుసగా బీచ్లు పోతాం. అక్కడైనా టూరిజం డెవలప్, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉంది, అక్కడేమైనా డెవలప్ చేసినాం? దేనికి నిధులు కేటాయించినాం అన్న? చిరంజీవి గారు సెంట్రల్ టూరిజం మినిస్టర్గా పనిచేసినప్పుడు ఆంధ్రాకి 1000 కోట్లు శాంక్షన్ చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నానంటే మీ పార్టీ కనీసము ప్రతిపక్ష హోదాకు వచ్చేదానికన్నా పోరాడుతుంది. నువ్వు ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇచ్చి తలతిక్క మాటలన్నీ మాడితే అది కూడా రాదు. నేను ఇంకోటి చెప్తాను నాన్న, ఇప్పుడు వాళ్ళు స్టాలిన్ గారు ఓడిపోయి ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ఇక్కడ జగన్ గారు గెలిచి కూడా ఎందుకు హోదా రాలేదు ప్రతిపక్ష హోదా? ఇట్లాంటి వాళ్ళని పార్టీలో పెట్టుకొని తలతిక్క మాటలు మాట్లాడతారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ పార్టీ నుంచి తరిమేస్తే ఆ పార్టీ రేపు ఒక 11 నుంచి ఇంకో 6 7 వస్తే ప్రతిపక్ష హోదా ఆడ వరకన్నా చేరుకోగలుగుతుంది. అంటే ఇంకోటి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ వైసీపీ వాళ్ళని తిడితేనే విలువిస్తారు, మా వైసీపీ పార్టీలో ఎక్కడ కూడా ఆ విలువ ఆ విధంగా జగన్ గారు ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టమని చెప్పేసి చెప్పరు అని చెప్పేసి కూడా రోజా గారు మాట్లాడారు. జనసేనలో ఉందంటారా ఆ కల్చర్? నా జనసేనలో తిట్టాలి, ఒకరిని తిడితేనే మాకు పదవులు వస్తాయి, లేకపోతే ఒకరిని తగ్గించి చులకనగా మాట్లాడితేనే మాకు ఇది వస్తుందనే కల్చరు జనసేనలో. ఫస్ట్ అట్లా తిడితే మా అధ్యక్షుడే మమ్మల్ని తరిమేస్తారు బయటికి, సస్పెండ్ చేసి. ఈ రోజు కూడా నేను ఎందుకు రోజా గురించి ఇట్లా మాట్లాడుతున్నానంటే కొంచెమన్నా వయసుకు మర్యాద ఉండాలి. ఆమె వయసులో పెద్దదే. పక్కన ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. దేవుడు నోరు ఇచ్చినాడు కదా అని ఇష్టానికి మాట్లాడేది మాకు వచ్చు, ఇంకా బలంగా మాట్లాడగలుగుతాం. నువ్వు ఏం చేసినావు అసలు? డ్యాన్సులు వేసేది అది ఇది తప్ప ఇంకేమో. నీ 5 ఏళ్ల ఎమ్మెల్యే పాలనలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? నీ శాఖకు నువ్వు చేసిన న్యాయం ఏంది? ఒక్కటన్నా ఒక ముక్క నిన్న ఇంటర్వ్యూలో చెప్తున్నావు. అదేదో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చినావో తెలియదు. నవ్వుకుంటే ఎక్కిలు నవ్వులు నవ్వుతావు, ఎక్కిలు చేష్టలు, దేనికి ఉపయోగం? అంటే ఆమె ఫైనల్ గా ఒకటే, పవన్ కళ్యాణ్ గారు తిరిగితే జగన్ దగ్గర మార్పులు వస్తాయనుకుంటున్నారు. అది వాళ్ళ ఫార్ములా కదా, అది ఎప్పటి నుంచో నడుస్తుంది కదా వైసీపీలో. మీరు చూసినారంటే యూట్యూబ్లో ఇప్పుడే కూడా చూడండి, ఒక మీటింగ్ ఉంటుంది, ఆ మైక్లో మాట్లాడుతుంటే వెనకాల నుంచి ఒక నాయకులు వచ్చి తిట్టమంటున్నారు, తిడితే జగన్ గారు మళ్ళీ చెప్తున్నారు తిట్టమంటున్నారు. సో ఆ పార్టీ వచ్చి పాలసీల మీద మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు ఒక పాలసీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలా ఏంటి అని. రేపు ఏదైనా వాళ్ళకి తెలిసిందంతా పర్సనల్గా వ్యక్తిగత దూషణలు, ఇది తప్ప వేరే ముక్క రాదు వాళ్ళకి. అప్పటి నుంచి సరే ఈ 11 స్థానాలకు పడిపోయిన తర్వాతన్నా మారుతారు అనుకుంటూ ఇంకా అదే పద్ధతి. ఇప్పుడు కన్నా జగన్ గారు మేలుకొని ఇట్లాంటి వాళ్ళని అంత పార్టీలో నుంచి తరిమేకపోయినా కూడా ఏదో ఒక మూలను కూర్చోబెడితే ఏదో రేపు కొంచెమన్నా ప్రతిపక్ష హోదాకు వచ్చేదానికన్నా వీలుంటుంది. వైసీపీ వాళ్ళు ఇండైరెక్ట్ గా మీ గెలుపు కృషి చేసినారు ఆ విధంగా మాట్లాడి. మీరు రోజా గారికి మీ జనసేన పార్టీ నుంచి ఏ సలహా ఇస్తారు? ఏం సలహా ఇచ్చేదా? వినే రకం అయితే ఆమె ఒక సామెత ఉంటుంది, ఇడి చేసినాము ఊరికి పెద్ద అనేసి. ఇడి చేసిన వాళ్ళ గురించి ఏం మాట్లాడేది? ఇప్పుడు అట్లా కాదమ్మా, ఇట్టమ్మా నువ్వు ఇట్లా చేస్తే నీకు 10 మంది మర్యాద ఇస్తారు, సమాజంలో గౌరవం ఉంటుంది, రేపు నీ నియోజకవర్గంలో మళ్ళీ నీకు టికెట్ అడిగేదానికి ముఖమన్నా ఉంటుందంటే మీరు చెప్పండి అన్న. ఏడైనా ఒకటి జనాలు మ్యాండేట్ ఇస్తారు, ఈ ఎమ్మెల్యే మాకు పనిచేయలేదు, ఫైనల్ ఈ ఎమ్మెల్యే మాకు పనిచేయలేదు, వచ్చే ఎలక్షన్స్ లో మేము ఇంకొకరికి ఓటేస్తాం, ఆయన గెలిపించుకుంటాం ఉంటారు కదా. ఏడైనా సొంత పార్టీనే మాకు ఈ మొద్దు మేము బయట తరిమేది అనేది ఏడైనా ఉందా? నగిరిలో ఏం జరిగింది? సరే ఇప్పుడు 2.5 సంవత్సరం అయింది కదా మా ఎన్డీఏ కూటమి
ప్రభుత్వానికి వచ్చి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు నీ నియోజకవర్గానికి ఎన్నిసార్లు పోయినావు? ఈడ ఏం లేదు నీకు. ఆడపోయి ఏంది నువ్వు పొడి చేయదు అసలు తమిళనాడు. ఆడపోయి పాపం స్టాలిన్ సార్ని నాశనం చేసినావు. ఆయన ఏదో ఒక మంచిగా ఏదో చేసుకుంటా వాళ్ళ పార్టీని ఫస్ట్ టైం లైఫ్లో ఓడిపోయినాడు. కంట్లో నీళ్లు పెట్టుకున్నారు. ఈ మహాతల్లి పోయి 100 సంవత్సరాలు చల్లగా ఉండు అని చెప్పి అట్ట అనిందో లేదో ఇటు అయిపోయారు, నాశనం అయిపోయాయి, సర్వనాశనం. సో మేము కూడా మాట్లాడతాం, దీనికంటే బలంగా మాట్లాడతాం. దేవుడు నోరిస్తాడు కదా అని చెప్పి ఇష్టానిగా మాట్లాడితే దానికి 10 మాట్లాడే ఇది మాకుంది. అని మా అధ్యక్షుడు మాకు పెట్టిన క్రమశిక్షణ వల్ల మేము కొంచెం మా లిమిట్స్లో మేము పాలసీల మీదే మాట్లాడాలనుకుంటున్నాం. ఈరోజు కూడా వైసీపీ నుంచి ఎవరైనా రమ్మనండి, ఈ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో ఏదైనా అవినీతి జరిగిందా, ఏదైనా అవకతవకలు ఉన్నాయా మీరు చెప్పండి, మేము దాని గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. అదిలే పవన్ కళ్యాణ్ గారు ఎగిరేరు, ఎవరు తండ్రి మొగోడు ఎవడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఎగిరేరుతున్నాము. ఆయన తంతేనే కదా నువ్వు పోయి బయటపడినావు. ఇప్పుడు 11 మందికి వచ్చి పడినారు, చెప్పి మరీ తన్నాడు. ఏ అధికారంలో లేనోడు, ఏ పదవి లేనోడు చెప్పి మరి అధాపాతానికి తొక్కుతానని చెప్పి మరీ తొక్కినాడు. నువ్వేంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే? పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనేయమని చెప్పేసి రోజా గారు సవాల్ చేశారు. నా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరిని తాకనేమన్నారు గేట్. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారు? 151 మందిని తాకనీయకుండా చేసినారు, 175 మందిని. వాళ్ళు అప్పుడు 2014లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సీఎం పదవి లేదని అసెంబ్లీకి రాలే. అప్పుడు బాయ్కాట్ ఏదో అది ఇది చెప్పి పాదయాత్ర అంతా పోయినారు. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా లేదు, నేను రానని చెప్పి ఏదో ఒక సాకు కావాలి. వాళ్ళకి ఏంటంటే అధికారం ఉంటే అసెంబ్లీ, లేదంటే వాళ్ళకు వద్దు. లేదు నిన్ను రేపు ఏ సెషన్ నువ్వు రాలేదు, ఈ అసెంబ్లీ సెషన్కి రాలేదు అనేసి అంటే అప్పుడు ఏదో ఒక 5 నిమిషాలు 11 గంటలకు వస్తారు, 11:11కి వెళ్ళిపోతారు. అది ఏ నియోజకవర్గమైనా కావచ్చు. అంటే ప్రతి పార్టీలో ఉంటారు, అక్కడక్కడ కష్టపడి పార్టీకి విధేయతగా పోయినా అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు నాశనం అయిపోతారు. సో నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి, పోయినసారి మనకి పరిస్థితి పట్టింది ఇట్లాంటి గబ్బునోళ్ళ వల్ల. ఇది మళ్ళీ అట్టే కంటిన్యూ అయితే మళ్ళీ ఇదే దానికంటే ఇంకా ఘోరంగా ఉంటాయి రిజల్ట్స్. తమిళనాడు రాజకీయాలపై పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతున్న కౌంటర్ కు మన చిత్తూరు జనసేన పార్టీ నాయకులు లోచన్ శ్రీరామ్ గారు ఇచ్చిన వివరణ అయితే ఎంకిపెల్లి సుబ్బు చావుకు వచ్చింది అన్నట్లు, తమిళనాడులో విజయ్ గెలిచి ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుని సీఎం అయితే లేనిపోని రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారిపై ఈ వైసీపీ ట్రోల్ చేస్తున్నారని రోజా గాని వైసీపీ వాళ్ళు కానీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి లోచన్ శ్రీరామ్ వాళ్ళకు తెలియజేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న.